హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట చింతకాయ పచ్చడి పులిహోర. చింతకాయ పచ్చడిని కూడా వదిలిపెట్టలేదా సావిత్రి గారు అని రాజేశ్వర్ గారికి బహుశా కమెంట్ పెడతారు. దబ్బకాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర, మనం ఇన్ని రకాల పులిహోరలు చేసుకుంటాం కదా. చింతకాయ పచ్చడితో కూడా పులిహోర చేసుకుంటే భలే ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మనం ఇంట్లోకి నిలవ చింతకాయ పచ్చడి చేసుకుంటాం కదా, ఆ పచ్చడితో చేసేదే అనమాట. నేను వర్షాకాలంలో ఇంతకుముందు అప్పుడప్పుడు ఇలా ఏమీ లేనప్పుడు ఇలా ఈ పచ్చడితోటి పులిహోర చేసేదాన్ని. నాకు బాగా ఇష్టము. ఇక్కడ నేను చింతకాయ పచ్చడి తీసుకున్నాను. ఈ పచ్చడి కొంచెం మనకు పలుకుగా ఉంటుంది మనం పచ్చడి పట్టుకున్నప్పుడు. అందుకని చెప్పి ఈ పచ్చడిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే దీనికి కొంచెం వాటర్ వేసుకోవాలి, గట్టిగా ఉంది కాబట్టి. ఇక్కడ నేను కొంచెం వాటర్ని బాగా మరక్క కాచాను అనమాట. అలా కాచిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. మనకి చింతపండు పేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇలా ఉండాలి. వాటర్ మరగనివ్వాలి అంటే ఏదో గంటల తరబడి అనుకోకండి. కొంచెం మరిగిన తర్వాత 1 నిమిషం ఉంచి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడి పేస్ట్ని ఇలా గిన్నెలోకి తీసేసుకొని దీనికి మనం పెద్దగా ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తిరుగుమాత వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి పులిహోరకి ఎండుమిరపకాయలు అయితే కావాల్సిందే కదా. 4 ఎండుమిరపకాయలు వేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు శనగిత్తనాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. నేను పులిహోరలోకి అయితే జీలకర్ర వాడినని మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, మీరు కావాలంటే వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చీలు చీలికలు చేసి వేసుకోవాలి. అలాగే 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. పులిహోరలోకి కరివేపాకు అస్సలు మిస్ కానివ్వద్దు. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి అనుకున్న తర్వాత లాస్ట్లో ఇంగువ వేసుకోండి. పులిహోరకు అసలైన టేస్ట్ తీసుకొస్తుంది ఈ ఇంగువ అనేది. మనం ఇందులోకి ఉప్పు కూడా వేసుకోని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో బాగా ఉప్పు ఉంటుంది కాబట్టి తర్వాత చూసి వేసుకోండి. కానీ ముందు మాత్రం అస్సలు వేయాల్సిన అవసరం లేదు. నాకైతే అస్సలు వేసే పనే అవసరం పడలేదు. ఇక్కడ నేను 200 గ్రాముల రైస్ తీసుకొని పొడిలాడుతూ ఉండేలాగా 1కి 2 వాటర్ వేసుకొని అన్నం వండేసాను. ఇందులో 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటే అన్నానికి అన్నీ చక్కగా పడతాయి. ఆయిల్ వేయటం వల్ల అన్నం పొడిలాడుతూ ఉంటుంది. ఇందులోకి పసుపు కూడా మామూలు పులిహోరలోకి వేసుకున్నట్టు వేసుకోకుండా కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడి పేస్ట్ని ఇలా వేసి కలుపుకోవాలి. నాకైతే 2 టేబుల్ స్పూన్లు చింతకాయ పచ్చడి పేస్ట్ పట్టింది. నేను తీసుకున్న 200 గ్రాముల రైస్కి. నేను మిక్సీ పట్టుకున్నదంతా కూడా పట్టలేదు, కొంచెం మిగిలిందనమాట. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చింతపండు పులిహోరకి చింతకాయ పచ్చడి పులిహోరకి మీకు ఏమైనా తేడా అర్థమవుతుందా? మనం ఇలా చేసుకొని అమ్మవారి దగ్గరైనా దేవుడి దగ్గరైనా నైవేద్యంగా కూడా పెట్టేసుకోవచ్చు. మనం చేసి ఉంచుకున్న తిరుగుమాత కూడా వేసుకొని అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి. మీరు విడిగా తినడానికి చేసుకున్నట్టయితే ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు ఏమైనా తక్కువైంది అనుకుంటే కొంచెం వేసి కలిపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా చింతకాయ పచ్చడి పులిహోర రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నేను చెప్పింది నిజమే అని ఖచ్చితంగా కమెంట్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.